మలేషియాలో వర్కర్స్కి ఇచ్చే రూమ్లు ఎలా ఉంటాయి చూపిస్తా. మలేషియాకి మనం ఏ పని మ్యాచ్ అయినా సరే మనకైతే ఇలాంటి రూమ్లు అయితే ఇస్తారు. అందులో 3 రకాల రూమ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ హాల్ లాగా అయితే పొడుగు అయితే ఉంటుంది, జనరల్ వాటర్ లాగా. ఈ రూమ్ కి వచ్చేసి 15 మంది అయితే ఉంటారు. ఈ రూమ్ లోనే కిచెన్ అనేది ఉంటుంది, ఈ రూమ్ లోనే వాష్రూమ్స్ ఉంటాయి, ఈ రూమ్ లోనే తినడం, ఈ రూమ్ లో అయితే వండుకోవడం. వచ్చేసి సెకండ్ రూమ్. ఈ రూమ్ లో దాదాపు 3 లేదా 4 అయితే ఉంటారు. ఇప్పటిదాకా చూపించే కదా రూమ్ సేమ్ అలాగే ఉంటుంది. కాకుంటే ఏంటంటే ఈ రూమ్ కి సపరేట్ లాగా ఈ మధ్యలో ప్లైవుడ్లు పెట్టి అయితే రూమ్ అయితే తయారిస్తారు. ఇది వచ్చేసి కిచెన్ లాగా ఇక్కడనే ఉండడం, ఇక్కడనే తినడం. ఇది వచ్చేసి థర్డ్ రూమ్. అన్నిట్లో కంటే ఇది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఈ రూమ్ కి వచ్చేసి 3 అయితే ఉంటారు. ఈ చుట్టూ మన గోడలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన కిచెన్ అయితే బయట అయితే ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నట్టు ఇక్కడ ఏ రూమ్ లో కూడా ఏసీలు అయితే ఉన్నాయి, చాలా తక్కువ. సరిగా సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఏదైనా సరే ఇట్లాంటి ఫ్యాన్లతో నడిపించుడు. చూసారుగా ఇది రూమ్ల పరిస్థితి. ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంతకన్నా దారుణమైన రూమ్లలో ఉండే వాళ్ళు అయితే కూడా ఉన్నారు. ఇలాంటి రూమ్లలో ఉంటూ కూడా నేనైతే ఫుల్ హ్యాపీ. నేనే కాదు బయట దేశాల్లో పనిచేసే వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ మేము ఎలా ఉంటాం అనే దానికంటే ఇంటి దగ్గర మా ఫ్యామిలీ ఎలాగ ఉంటున్నాయి అనేది ముఖ్యము. సరే మరి ఇది ఇలాంటి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.